హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ పిక్లో కనిపిస్తున్న బ్లౌజు బ్యాక్ నెక్ కటింగు అలాగే స్టిచ్చింగు. ఈ బ్యాక్ నెక్ మాత్రమే చూపిస్తున్నాను. చివరి వరకు చూడటానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దీనికోసం నేనైతే లైనింగ్ని మంచిగా వాటర్లో తడుపుకొని ఆరిన తర్వాత నీట్గా ఐరన్ చేసుకున్నాను. దీన్ని 2 మడతలుగా వేసుకున్నాను. నా వైపుకి జాయింట్ ఉంది, నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయన్నమాట. కింద వైపున క్రాసులు ఉంటే స్ట్రైట్ లైన్ వేసి ఈ క్రాసుల్ని సమానంగా కట్ చేస్తున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా ఇలా సమానంగా కట్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ అయితే అలాగే ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచులండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్స్ కోసము, అలాగే 2 ఇంచులు ఖర్చు కోసము. 4 మడతల మీదుగా 8.5 ఇంచు నడుము లూజ్ అయితే ఫుల్ రౌండ్ నడుము రౌండ్ వచ్చేసి 34 ఇంచులు అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ హైటు కింద నుంచి పై వరకు 16.5 ఇంచులు ఖర్చులతో కలిపి కింద నుంచి పై వరకు 16.5 ఇంచులు. స్టిచ్చింగ్ అయిన తర్వాత 15.5 ఇంచు బ్లౌజ్ పొడవు అయితే మిగులుతుందన్నమాట. ఇప్పుడు నెక్ వెడల్పు నా వైపు నుంచి నెక్ వెడల్పు 2.5 ఇంచు దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ కోసము 3.5 ఇంచుల దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత షోల్డర్ వెడల్పు 2.5 ఇంచు మిగులుతుందన్నమాట. సో షోల్డర్ దగ్గర ఎంత వెడల్పు అయితే ఉందో చంక డౌన్ దగ్గర కూడా అంతే వెడల్పు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు పైనుంచి చంక డౌను 6 ఇంచులకి మార్క్ చేసుకోండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులండి. ఈ మూల నుంచి 1.5 ఇంచు దగ్గర మార్క్ వేసుకొని చంక రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నాను. 6 ఇంచులు చంక డౌను, మూల నుంచి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని చంక రౌండ్ కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీపు పొడవు ఈ కింద నుంచి చూసుకోండి. వీపు పొడవు వచ్చేసి 4.5 ఇంచు దగ్గర మార్క్ పెట్టుకున్నాను. ఒక 1/2 ఇంచు పైకి మార్క్ వేశాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత కిందికి వస్తుందన్నమాట. 3 ఇంచులు కింద వైపున నెక్ వెడల్పు పెట్టాను. పై వైపున 2.5 ఇంచు మాత్రమే నెక్ వెడల్పు పెట్టాను. డీప్ నెక్ వేసుకునే వాళ్ళకి కింద వైపున ఈ విధంగా ఎక్కువ వెడల్పు తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు పైన ఒక 3.5 ఇంచుకి నెక్ డౌన్ అయితే ఇలా మార్క్ చేసుకున్నానండి. 3.5 ఇంచు లేదా 4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 3.5 తీసుకున్నాను. 3.5 ఇంచు పెట్టేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత 1 ఇంచుకి ఇలా ఒక లైన్ వేసుకోండి. 1 ఇంచుకి వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ గ్యాప్కి ఒక లైన్ వేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి కింద వైపుకి బాక్స్ లాగా ఉంది కదా, ఇందులో మనకి కావాల్సిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. డ్రాప్ షేప్ కానీ లేదా పాట్ నెక్ షేప్ కానీ. నేనైతే పాట్ నెక్ తీస్తున్నానండి. ఇప్పుడు చంక రౌండ్ ఇందాక కొలుచుకోవడం మర్చిపోయాను. చంక రౌండ్ 8.5 ఇంచులు చంక రౌండ్ దగ్గర మార్క్ పెట్టేసుకున్నాను. చంక రౌండ్ 8.5 ఇంచులు. ఇప్పుడు మార్కింగ్ వేసిన విధంగా కట్ చేస్తున్నాను. ఈ చంక దగ్గర నాకు సైడు 2 ఇంచులు ఖర్చు కన్నా కొంచెం తక్కువ ఉంది, అందుకని నేను ఒక 1/2 ఇంచు బయటికే కట్ చేసుకున్నాను. కింద వైపున మాత్రము మనం మార్క్ పెట్టుకునే విధంగా కట్ చేసేసాను. పై వైపున మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఇలా సైడ్ ఖర్చు ఎక్స్ట్రా తీసాను అన్నమాట, 2 ఇంచులు ఉండేలాగా. సో ఇది బ్యాక్ పార్ట్ లైనింగు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసుకుంటున్నాను. అన్ని వైపులా కేవలం 1/2 ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నగా ఉంది బ్లౌజ్ పీసు, అందుకని కేవలం 1/2 ఇంచు మాత్రమే. మనకి కాటన్గా ఉంటుంది కాబట్టి జరిగిపోకుండా నీట్గా జాయింట్ వేసుకోగలుగుతాము. సో ఇలా 2 కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ తీసుకోవాలి. ఇదైతే పేపర్ క్యాన్వాస్ అండి. ఇది 2 మడతలుగా ఉంది. సో మన బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా, దానికన్నా కూడా 1 ఇంచ్ వెడల్పు ఉందన్నమాట. మన బ్లౌజు స్టార్టింగ్ నుంచి షోల్డర్ ఎంతైతే వెడల్పు ఉందో దానికన్నా సైడ్కి 1 ఇంచు వెడల్పు ఎక్కువ ఉందంతే. పొడవు అయితే మనకి ఇక్కడ నెక్ డౌన్ ఉంది కదా, ఈ నెక్ డౌన్ కన్నా దాదాపు 3 ఇంచెస్ పైనుంచి కిందికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు ఉండేలాగా తీసుకోండి. ఫస్ట్ మన నెక్ మార్కింగ్ వేసాం కదా లైనింగ్లో, ఈ మార్కింగ్ అంతా కూడా ఈ క్యాన్వాస్లో ఇలా ఒకసారి మార్కింగ్ వేసుకోండి. క్యాన్వాస్లో గుర్తులు పెట్టేసుకొని ఇప్పుడు మనము లైనింగ్లో ఏ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసామో అదే విధంగా క్యాన్వాస్లో కూడా వేసుకోవాలి. సేమ్ నేనేం మార్చలేదండి, లైనింగ్లో వేసిన మార్కింగే క్యాన్వాస్ మీద వేసుకున్నానంతే. ఇక్కడ నేను వైట్గా డ్రా చేశాను కాబట్టి మీకు కనిపించదని, సో అందుకని మళ్ళీ చెప్తున్నాను. బ్లౌజ్లో వేసుకున్న మార్కింగే ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్ మీద వేసి ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను నెక్ షేప్ అనేది. ఇలా మిడిల్లో కట్ చేసేసిన తర్వాత ఈ సైడ్ వచ్చేసి కొంచెం ఖర్చు కోసం వదులుకొని మిగతాదంతా కట్ చేసేస్తున్నాను. నేను లాస్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు పెట్టాను కదా, అందులో పాట్ నెక్ షేప్ వచ్చేసి ఇలాగే కట్ చేసుకొని స్టిచ్ చేసాం కదా,
సో అక్కడ స్టిచ్చింగ్ నేను ఒక విధంగా చూపించాను. క్యాన్వాస్ని లైనింగ్కి అతికించి కుట్టి ఆ తర్వాత కుట్టి తిరిగేశాను. ఇక్కడ అలా కాదు, క్యాన్వాస్ని విడిగా కుట్టుకుంటానన్నమాట. సో మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క స్టైల్లో కుట్టుకోవచ్చండి. ఎలా కుట్టినా కూడా కుట్టిన తర్వాత మనకి పాట్ నెక్ అనేది కామన్ అన్నమాట. కుట్టే స్టైల్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ నేను లైనింగు అలాగే బ్లౌజ్ పీసు జాయింట్ వేసేసాను. రెండు కూడా ఈ విధంగా జాయింట్ వేసాను. ఇక్కడ మిడిల్లో ఒక కాటు పెట్టుకొని ఇలా మిడిల్కు కరెక్ట్గా మడిచి ఒక లైన్ లాగా మడిచేసానన్నమాట. ఇప్పుడు క్యాన్వాస్కి కూడా సపరేట్గా లైనింగ్ వేసానండి. లైనింగ్ వేసి ఇక్కడ చూసారా, ఇక్కడ మూలలాగా డ్రా చేసుకున్నాను. ఒక్క పావించు మార్జిన్ లాగా వదిలి క్యాన్వాస్ అంతా కూడా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దాని మీదనే ఒక కుట్టు వేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్ కదా, ఈ బ్లౌజ్ పీస్కి మధ్యలో పెట్టుకోవాలి. అలాగే బ్లౌజ్ పీస్కి పై వైపునే నేను ఈ క్యాన్వాస్ని వేస్తున్నాను. ఇక్కడ క్యాన్వాస్కి వేసిన లైనింగ్ కూడా సపరేట్ క్లాత్ అండి. బ్లౌజ్లో మనకి మిగలదు. మనం తీసుకుంది మీటర్ లైనింగే కదా, ఆ మీటర్ లైనింగ్లో మనకి క్యాన్వాస్కి తగ్గ క్లాత్ అయితే మిగలదు. ఇది సపరేట్ క్లాత్ అన్నమాట. ఈ బ్లౌజ్కి పై వైపున ఈ క్యాన్వాస్ పెట్టుకొని మిడిల్లో ఉండేలాగా పెట్టుకొని కదలకుండా పిన్స్ వేసేసాను. అలాగే క్యాన్వాస్లో పావించు మార్జిన్ లైన్ వేసా కదా, ఆ లైన్ మీదనే కుట్టుకోవాలి. క్యాన్వాస్ మీదే పడాలి కుట్టు. మనం ప్రీవియస్ వీడియోలో ఎలా జాయింట్ చేసామో పాట్ నెక్ని ఫస్ట్ లైనింగ్కి జాయింట్ చేసి ఆ తర్వాత ఆ లైనింగ్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టి కుట్టి తిరిగేసాము. ఇక్కడ ఏం చేస్తున్నాను, క్యాన్వాస్ని సపరేట్గా లైనింగ్కి జాయింట్ చేసి ఇప్పుడు ఆ పీస్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టి పై వైపున కుట్టి కిందకి తిరిగేస్తామన్నమాట. దీన్ని ఎందుకు మార్చాను అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ పీసు కొంచెం పలుచగా ఉంది కదా, సో క్యాన్వాస్ అనేది బ్లౌజ్ పీస్కి లైనింగ్కి మధ్యలో పెడితే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ క్యాన్వాస్ అనేది లోపల నుంచి వైట్గా బయటికి కనిపిస్తుంది. అందుకని నేను పలుచగా ఉండే జాకెట్లకి క్యాన్వాస్కి సపరేట్గా లైనింగ్ వేసి ఈ విధంగా మనం ఫస్ట్ లైనింగ్కి క్యాన్వాస్ని జాయింట్ వేసుకొని ఆ తర్వాత బ్లౌజ్కి కుట్టి ఇప్పుడు ఈ క్యాన్వాస్ని లోపలికి తిరిగేస్తానన్నమాట. అప్పుడు మనకి క్యాన్వాస్ వేసినట్టు పైకి కనిపించదు, నెక్ మాత్రం నీట్గా అణుగుతుంది. కాకపోతే కొంచెం పని లేట్ అవుతుంది అంతే. అలాగే ఎక్స్ట్రా ఈ లైనింగ్ పీస్ కూడా అవసరం అవుతుంది మనకి క్యాన్వాస్కి తగిలించడానికి, బ్లౌజ్లో మిగలదు కాబట్టి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ మీద ఒక్క పావించు మార్జిన్ ఉండేలాగా నేను స్టిచ్ వేసేసాను. నెక్ షేప్ అంతా కూడా అలా వేసిన తర్వాత మనం ఫస్ట్ పెట్టుకున్న పిన్స్ అనేవి తీసేసి ఈ మిడిల్లో ఉండే క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ రౌండ్గా షేప్ ఇచ్చా కదా, ఇక్కడ నాడాలు పెట్టుకోవడం కోసము ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా ఖర్చుని రౌండ్గా తీసేస్తున్నాను. ఇలా తీసిన తర్వాత ఈ నెక్ అంతా కూడా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. సో మీరు 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. ఇన్ కేస్ మీకు ఒక్కసారి చూస్తే అర్థం కాలేదు అనుకోండి, ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ నెక్ కుట్టే పద్ధతులు అనేవి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తున్నాను. ఎవరికి ఏది ఈజీ అనిపిస్తే అదే ఫాలో అవ్వచ్చు. బట్ కుట్టిన తర్వాత షేప్ అనేది ఒకటిగానే వస్తుందండి, అస్సలు మార్పు ఉండదు. కుట్టే స్టైల్ మారుతుందంతే. ఇప్పుడు ఈ క్యాన్వాస్ అంతా కూడా కిందకి తిరిగేసుకోవాలి. ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకు షేపు. క్యాన్వాస్ కనుక వేసుకుంటే నెక్ షేప్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఐరన్ చేసినట్టు చేస్తుంది చూడండి. ఇప్పుడు అదీగాక ఇది నారాయణపేట శారీ కదా, క్లాత్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సిల్క్ క్లాత్ అయితే మనకి ఇలాంటి నెక్ షేపులు కుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాటన్ క్లాత్లకైతే చాలా చాలా అందంగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా షేప్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజు. ఫిట్టింగ్ కూడా సూపర్గా కుదిరింది ఆ అమ్మాయికి. నేను స్టార్టింగ్లో పిక్ అయితే యాడ్ చేశాను కదా బ్యాక్ నెక్, అలాగే ఎండింగ్లో కూడా పిక్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి. వాళ్ళ పర్మిషన్ తీసుకొనే బ్యాక్ నెక్ వరకు ఒక పిక్ తీసి మీకు షేర్ చేస్తున్నాను అంతే. సో నేను చేసిన పొరపాటు ఏంటంటే బ్లౌజు కటింగ్ మొత్తము షూట్ చేసుకోవాల్సింది, బట్ నేను నెక్ వరకే తీసుకున్నాను అన్నమాట. సో మొత్తం కనుక షూట్ చేసి మీకు చూపించుంటే బాగుండేది. నేను ఓన్లీ బ్యాక్ నెక్ పాట్ షేప్ వరకే చూపిద్దాము, అందరికీ నెక్ అనేది కొంచెం ప్రాపర్గా రాదు కదా అని చెప్పేసి నెక్ వరకే చూపిస్తున్నాను. అందులోనూ బాగా బిజీగా ఉన్నాను, అందుకని చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేయాలనిపించేసి ఇలా చిన్న వీడియోగా తీస్తున్నాను అంతే. ఇప్పుడు నెక్ పై వైపున చివరంతా కూడా ఒక కుట్టు వేసేసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మొగ్గలు పెట్టడం కోసము గ్రీన్ కలర్ క్లాత్ని అయితే తీసుకున్నానండి.
ఎందుకంటే బ్లౌజ్లో హ్యాండ్కి గ్రీన్ కలర్ అంచులాగా వచ్చిందన్నమాట, అలాగే లంగాకి కానీ అలా. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ క్లాత్ 2 ఇంచుల వెడల్పు 2 ఇంచుల పొడవు ఉండే క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా మడుచుకోండి. ఫస్ట్ ఇలా మడవండి, తర్వాత సమోసాలాగా మడిచి ఇప్పుడు ఈ కింద వైపున ఖర్చంతా ఒక చోటకి తెస్తే పై వైపున మొగ్గలాగా వస్తుందన్నమాట. మీరు ఇంకొకసారి చూడండి ఈ షేప్ పెట్టే విధానం. కింద వైపున ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటివి నేను బోర్డని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బ్లౌజ్కి నెక్ చుట్టూతా పెట్టి కుట్టుకోవాలి. ఇలా ఇవి పెట్టి కుట్టిన తర్వాత వీటికి చివరి వైపున ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు కనిపించకుండా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండే లేస్ అయితే తీసుకొని ఆ లేస్ దీనిపైన పెట్టి కుట్టేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో ఈ మొగ్గలకి చివరన 2 గోల్డ్ కలర్ పూసలు కుట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి గమనించండి. సో లైన్గా ఒకదాని తర్వాత ఒకటి దగ్గరగా పెట్టేస్తున్నాను ఈ మొగ్గలన్నీ కూడా. ఈ మొగ్గలు నేను ఇలా బ్లౌజ్ మీదకి పెడుతున్నా కదా, మీకు కావాలంటే పాట్ షేప్ ఉంది కదా లోపల వైపున కూడా పెట్టుకోవచ్చు. అంటే బ్లౌజ్కి కింద వైపున పెడితే మొగ్గ అనేది పాట్ షేప్లో వస్తుందన్నమాట. ఈ చివర్లో ఖర్చు అనేది లేకుండా సమానంగా తీసేసేయండి. ఇప్పుడు దీని మీద గ్రీన్ కలర్ లేసు, ఇదైతే 1 ఇంచ్ లేదు కానీ 1/2 ఇంచ్కి కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఇది దీని మీద పెట్టి కుట్టేయాలి. అక్కడ పీచు రేగకుండా మొగ్గలకి చివర ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అనేది పీచు రేగకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఇక్కడ మనం కుచ్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. లేస్ని లాగి పట్టుకోకుండా కొంచెం లూజ్గా పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది. ఆ రౌండ్ నెక్ షేప్ వచ్చిన దగ్గర ఇక్కడ మూలలాగా వచ్చింది కదా, మనం ఇక్కడ నాడాలు పెట్టి కట్టాల్సి ఉంటుంది నెక్ అనేది. సో ఈ నాడాలు పెట్టే మూలలాగా ఉన్న చోట మాత్రమే లేస్ని ఇక్కడ మడిచానన్నమాట. మనం 4 పక్షాల నెక్కి మెడపీసి మడుస్తాం కదా, అలా మడిచాను. ఇక్కడ నా హ్యాండ్ అడ్డం వచ్చినట్టుంది, మీకు సరిగా కనిపించలేదు, సారీ. ఇక్కడ లావ్ ఎక్కువ తగులుతుంది కదా లేసు, అలాగే కింద వైపున మొగ్గలు, అలాగే నెక్ చుట్టూతో క్యాన్వాస్ వేస్తున్నాము. ఇదంతా లావు తగులుతుంది కాబట్టి దారం అనేది ఊరికే తెగుతుంది. అలాగే కొంచెం చిన్నగా కుట్టుకోవాలి, లేదంటే సూది కూడా విరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ రౌండ్ లాగా వస్తుంది కదా, ఇక్కడే నేను చెప్పింది లేస్ని స్ట్రైట్గా లాగి పట్టుకోకుండా లూజ్గా పట్టుకొని రౌండ్గా తిప్పాలి. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ మూల దగ్గర లేస్ అనేది ఈ విధంగా మడవాలి. సో ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని ఒక చివర మాత్రమే, స్టార్టింగ్లో ఉండే చివర మాత్రమే కుడుతున్నాను. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తాను కదా డబుల్ స్టిచ్, అప్పుడు మనకి అణిగిపోతుంది అన్నమాట లేస్ అనేది నీట్గా. ఇప్పుడు మనము ఈ చివర కూడా వేసుకోవాలి. ఇలా మొగ్గలు డిజైన్ పెట్టినప్పుడు పై వైపున లేస్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకు ఆ ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. సో నెక్ రౌండ్ అంతా కూడా ఇదే విధంగా కుట్టేసుకుంటే అయిపోతుంది. అలాగే నేను నాడాలు కూడా సింపుల్గా పెట్టేశాను, గోల్డ్ కలర్ క్లాత్ తోటే నాడాలు పెట్టేశాను. ఈ మొగ్గలకి 2 పూసలు వేసి కుట్టేశాను అనమాట. బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మోడల్ ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.